వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇదివరకు క్లాసెస్ లో ఏం చేసినాము అంటే రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏ ఏ ఏ ఏ క్యాస్ట్ నుండి ఎంతమంది వచ్చారు అని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఏం ప్రస్తావించడం జరిగింది అంటే రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ఏ క్యాస్ట్ నుండి ఎవరెవరు మెయిన్ గా లీడ్ చేశారనేది చెప్పడం జరిగిందన్నమాట. అయితే ముస్లింల నుండి ఎవరు లీడ్ చేశారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. గుర్తుపెట్టుకోవాలి నేమ్స్. అంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మోస్ట్లీ ఇంత సూక్ష్మంగా చిన్న చిన్న జాబ్స్ లో అడగకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకుంటే బెటర్. మనం ఏ ఒక్క అవకాశాన్ని కూడా మిస్ అవ్వకూడదు కదా. ముస్లింలకు సంబంధించి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇతను ముస్లింల నుండి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత హిందూ మహాసభ నుండి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అఖిల భారత షెడ్యూల్ కులాల నుండి అంబేద్కర్ గారు, అఖిల భారత మహిళా సమైక్య నుండి అంతా మెహతా, మైనారిటీల నుండి హెచ్సి ముఖర్జీ గారు, పారసీల నుండి హెచ్పి మోడీ, యూరోపియన్ల నుండి ఫ్రాంక్ ఆంటోనీ అండ్ కార్మిక వర్గాల నుండి బాబు జగజ్జీవన్ రావు, సిక్కుల నుండి బల్దేవ్ సింగ్, జమీందారుల మహాసంఘం నుండి దర్బాంగ మహారాజా. వీళ్ళందరూ ఈ వర్గాలకు ప్రాతినిధ్యం వహించడం జరిగిందన్నమాట. మళ్ళీ ఒకసారి చూద్దాము. ముస్లింల నుండి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, తర్వాత హిందూ మహాసభ నుండి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అఖిల భారత షెడ్యూల్ కులాల నుండి అంబేద్కర్ గారు, ఆయన అఖిల భారత మహిళా సమైక్య నుండి అన్సా మెహతా, మైనారిటీల నుండి హెచ్సి ముఖర్జీ గారు, పారసీల నుండి హెచ్పి మోడీ గారు, యూరోపియన్ల నుండి ఫ్రాంక్ ఆంటోనీ, కార్మిక వర్గాల నుండి బాబు జగజ్జీవన్ రామ్, తర్వాత సిక్కుల నుండి బల్దేవ్ సింగ్, జమీందారుల మహాసంఘం నుండి దర్బాంగ మహారాజా ప్రాతినిధ్యం వహించడం జరిగింది.